రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారని చెప్పుకోవాలి. రాత్రి వేళల్లో ఖాళీగా ఉన్న ఇండ్లలోకి చొరబడి మరి వాళ్ళు ఇంట్లోకి వెళ్లి దొంగలిస్తూ ఉన్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. సో ఈ మధ్యకాలంలో దాదాపు ఇలాంటి ఘటనలే అనేకం చోటు చేసుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల్లో మకాం వేసిన దొంగలు ఇళ్లలోకి వెళ్లి బైక్లను అలాగే ఇంట్లో ఉన్న సామాగ్రిని అంతా కూడా దొంగలిస్తూ ఉన్న విజువల్స్ మనం చూడొచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం. మొన్న ఉప్పల్లోని చెంగిచెర్లలో దొంగలు హల్చల్ చేశారు. అలాగే వరుసగా 8 ఇళ్లలో ఈ దొంగలైతే చోరీకి పాల్పడ్డ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. దాదాపు వరుసగా 6 ఇళ్లలోని ఈ దొంగలంతా కూడా చొరబడ్డారు. ఇటు బిహెచ్ఎల్ మెట్రో ఎన్క్లేవ్ లో ఇటు దొంగలైతే రెచ్చిపోయారని చెప్పుకోవాలి. దాదాపు భారీగా బంగారం వెండిని అంతా కూడా ఇంట్లో నుంచి అపహరణకు గురైనట్లుగా కూడా తెలుస్తా ఉంది. దాదాపు ఒక వ్యక్తి ఇంట్లో నరసింగరావు అనే ఒక వ్యక్తి ఇంట్లో దాదాపు 14 తులాల బంగారం అలాగే 12 తులాల వెండిని ఇటు దొంగలైతే చోరీ చేశారు. సో దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులకైతే వీళ్ళు కేసు కూడా వాళ్ళపై ఫిర్యాదు చేశారు. సో ధనుంజయ్ ఇంట్లో దాదాపు 4 కిలోల వెండి అలాగే బంగారాన్ని కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే రీసెంట్ గా ఇటు మియాపూర్ లో కూడా ఒక బైక్ పై వచ్చారు ఇద్దరు దొంగలు. సో బైక్ ను కూడా మియాపూర్ లోని బైక్ పై వచ్చి అక్కడే ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. సో అనంతరం తెల్లవారుజామున 4 నుంచి దాదాపు 5 గంటల మధ్యలోనే వీళ్ళు చోరీకి పాల్పడ్డట్లుగా కూడా తెలుస్తా ఉంది. సో ఇటు అమీన్పూర్ పోలీసులకైతే ప్రస్తుతం పోలీసులకి ఇటు బాధితులంతా కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఇటు మొన్న ఉప్పల్ చెంగిచెర్లలో కూడా దొంగలు హల్చల్ చేశారు. వరుసగా 8 ఇళ్లలో చోరీలు జరగడంతో ఇటంతా కూడా ఈ చోరీకి పాల్పడుతున్న దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా అంతర్రాష్ట్ర ముఠాగా ఇప్పటికీ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకోవచ్చు ఇటు హైదరాబాద్ శివార్లలోనే వీరంతా చోరీకి పాల్పడుతున్నారు. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటు ఫస్ట్ ఒక వ్యక్తి లోపలికి ఎంటర్ అవుతున్నాడు. ఆ తర్వాత మరొక వ్యక్తి లోపలికి వెళ్తూ ఉన్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. దాదాపు 3 దొంగలు ఒక ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉన్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. అలాగే ఇటు మనకి ఏదైతే ఇంకొక స్క్రీన్ లో కనిపిస్తూ ఉందో సో అది రీసెంట్ గా పటాన్చెరులో జరిగిన ఘటన. సో ఒక్కసారిగా ఈ శివారు ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతుండటంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న కాలనీ వాసులు కానివచ్చు ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవుతున్నారు. వరుసగా ఇన్ని చోట్ల హైదరాబాద్ లో దొంగలు ఈ విధంగా అపహరణకు గురవుతూ ఉంటే పోలీసులు మా దగ్గర ఇటు నిఘా ఏర్పాటు చేయాలి, ఎప్పటికప్పుడు సెక్యూరిటీని పెంచాలి అంటూ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి బాధితులు కంప్లైంట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు ఒకటి ఇంట్లో 14 తులాల బంగారం అలాగే కొన్ని కిలోల వెండిని కూడా అపహరించుకుపోతున్నారు దొంగలు. ఈ విధంగా పాల్పడుతూ ఉంటే మాకు రక్షణ ఎలాగా అంటూ కూడా అక్కడున్న కాలనీ వాసులు ఇటు పోలీసులు నిలదీస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు వరుసగా 6 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడుతూ ఉన్నారు. ఇటు భారీగా బంగారం వెండి అపహరణకైతే గురవుతూ ఉంది. సో ఓవరాల్ గా ఒక్క రోజులోనే దాదాపు 6-7 ఇళ్లలో వీరంతా దొంగతనాలకి పాల్పడుతూ ఉన్న సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. ఇటు దాదాపు హైదరాబాద్ శివారులు అంటే ఉప్పల్ అలాగే నల్ల చెరువు అలాగే ఇటు మియాపూర్ అమీన్పూర్ ప్రాంతాలు అలాగే పటాన్ చెరువు అంటే శివారు ప్రాంతాలని వీరు ఎంచుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు దొంగతనాలకి పాల్పడుతున్న వీరంతా అంటే వేరే ప్రాంతాల్లో దొంగతనాలకి పాల్పడుతున్నా కూడా వీరంతా ఒకటే ముఠానా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది. సో ఈ విధంగా దొంగతనాలకు అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలోనే అంటే 2 గంటల నుంచి 4 గంటల ప్రాంతం మధ్యలోనే వీరు వరుస దొంగతనాలకి పాల్పడుతూ ఉండడంతో ఇటు వీళ్ళంతా అంతర్రాష్ట్రానికి సంబంధించిన ముఠాగా కూడా అనుమానం అయితే వ్యక్తమవుతోంది. సో ప్రెసెంట్ ఎవరైతే ఇళ్లలో ఇటు దొంగతనానికి పాల్పడి ఇటు బాధితులు ఉన్నారో ఇటు బంగారం పోగొట్టుకున్న బాధితులు ఉన్నారో వాళ్ళంతా ఇటు అమీన్పూర్ కి చేరుకొని అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ చేస్తున్నారు. అసలు ఈ దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతకాలం నుంచి వీరు దొంగతనాలకి పాల్పడుతున్నారు, అసలు వీళ్ళు అంతర్రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఈ దొంగతనాలకి పాల్పడుతున్నారా, ముందుగానే అసలు కాలనీలో తిరుగుతూ అక్కడ ఉన్న అన్నిటినీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ దొంగతనాలకి పాల్పడుతున్నారా అన్న కోణంలో కూడా ఇటు పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో వరుసగా ఇప్పుడు జరుగుతున్న ఈ దొంగతనాలకి సంబంధించి ఇటు కాలనీ వాసులైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. వారికి రక్షణ కల్పించాలి, సెక్యూరిటీని పెంచాలి, ఎప్పటికప్పుడు అక్కడ అనుమానిత వ్యక్తులు ఎవరైనా తిరిగినా అక్కడి వాళ్ళ వద్ద నుంచి సమాచారాన్ని సేకరించాలి అంటూ కూడా అక్కడున్న కాలనీ వాసులు కోరుతున్న సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. అన్ని
ఇక హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఇటు దొంగతనాలకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ప్రస్తుతం నేను చోరీ జరిగిన ఒక ఇంట్లో అయితే ఉన్నాను. మొత్తం 3 దొంగలు కూడా చోరీకి పాల్పడ్డట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఇదే ఇంట్లో చోరీకి అయితే పాల్పడ్డారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పటికే క్లూస్ టీం కూడా ఘటన స్థలానికి అంటే ప్రతి ఇంటికి వెళ్ళి క్లూస్ అయితే సేకరించింది. దొంగతనానికి సంబంధించి ఎలా దొంగతనం చేశారనే కోణంలో అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. మీరు విజువల్స్లో గమనిస్తే ఇదే ఇంట్లో వాళ్ళు మొదటిగా తలుపులు పాల్గొట్టారు, తాళం పాల్గొట్టి ఆ తర్వాత లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చిన అనంతరం మీరు అబ్జర్వ్ చేయొచ్చు, విజువల్స్లో గమనించవచ్చు. ఆభరణాలకు సంబంధించి కావచ్చు, జ్యువెలరీకి సంబంధించి కావచ్చు, ఈ విధంగా బీరో మొత్తం కూడా ఎప్పుడైతే తలుపులు పాల్గొట్టారో తాళాలు పాల్గొట్టి అనంతరం లోపలికి చొరబడి ఈ విధంగా లాకర్లు ఉన్నటువంటి బీరోల్ని కూడా పాల్గొట్టి ఆ తర్వాత దొంగతనానికి పాల్పడ్డట్టుగా అధికారులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటివరకు అయితే 3 దొంగతనం చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. మరి ప్రాథమికంగా నిర్ధారణకి రావాలి ఎంతమంది ఉన్నారనేది. ప్రజెంట్ మనతో పాటు ఈ ఇంటికి సంబంధించి రెంట్కుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న, ఏం పేరు మీ పేరు? రాజశేఖర్ అన్న నా పేరు. రాజశేఖర్ అన్న, మీ ఇంటికి సంబంధించి ఎప్పుడు మీ దొంగతనం జరిగింది? మీకు ఎప్పుడు సమాచారం అందింది? మాకు 7:30కు సమాచారం అందిందన్న. 7:30కు సమాచారం అంటే మేము 9 వరకు వచ్చేసినాం. ఇక్కడ మేము చౌటుప్పల్ మా అత్తగారి ఇంటికి వెళ్ళినాం. మొన్న ఇప్పుడు 11 o'clock వెళ్ళినాం పొద్దున. ఇవాళ పొద్దున మనకి 7:30కి అట్లా కాల్ చేసారు, ఇట్లా దొంగలు పడ్డారు అన్నారు. అంటే మేము 9-10 వరకు వచ్చినాము. వచ్చి చూస్తే మా బీరో తాళాలన్నీ పలగొట్టారు, ఇంటి డోరీ కూడా పలగొట్టారు. బీరోలో ఒక 50 తులాలు వెండి ఉండే, 2 గ్రాముల బంగారం ఉండే, ఒక మొబైల్ ఉండే, 4,000 దాకా క్యాష్ ఉండే. ఒక పిల్లల దాంట్లో మనీ బ్యాంక్ అల్లది కూడా డోర్ తీసి అది కూడా అక్కడ ఉంచారు మనీ బ్యాంక్ పిల్లలది. అందులో కూడా ఒక 1,000-1,500 ఉండే పిల్లలవి, అందులో కూడా తీసుకొని వెళ్ళారు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళడం జరిగింది నిన్న? అంటే ఊరికి వెళ్ళారా పండగని మా అత్తగారి ఇంటికి వెళ్ళినాం. నిన్న 11కి వెళ్ళినాం ఇక్కడ నుంచి. మేము వెళ్ళడం నిన్న 11 o'clock వెళ్ళినాం ఇక్కడ నుంచి. ఉదయమే 11 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరినాం. తెల్లారేలోపు కాల్ వచ్చింది, ఎమ్మటే వచ్చేసినాం. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి బంగారం అదే వెండిపోయిందని చెప్పేసి అంటున్నారు. వచ్చి చూడంగా ఎలా ఉంది అసలు? మీరు వచ్చి చూడంగానే ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీరు చూసినంత వరకు? అదేనా, ఇప్పుడు బీరోలు ఉన్నాయన్నీ డాక్యుమెంట్లు కానీ, మా సంబంధించిన వస్తువులు కానీ, కవర్లు కానీ, బట్టలు కానీ అన్ని తీసి చిందర మందర వేసారు. మీరు కూడా చూడొచ్చు. చూడండి, వెండి గోల్డ్ వరకు తీసుకుపోయి రోల్డ్ గోల్డ్ మొత్తం ఇక్కడే అంత చెక్ చేసుకుని, అంత టైం ఉంది వాళ్ళకి, అంత చెక్ చేసుకుని ఇక్కడే వేసిపోయారు. అంటే ముందుగానే ప్లాన్ ప్రకారమే రెక్కి చేసుకుని వచ్చారని చెప్పేసి కూడా ఒక రకంగా ఆలోచిస్తే తెలుస్తుంది. అంటే మీకు ఎప్పుడు డౌట్ రాలేదా ఈ చుట్టుపక్కల తిరగడం కానీ, ఎవరైనా తిరుగుతున్నట్టుగా అనుమానం కలగలేదా? అదే అన్న, ఇందాక ఒక అన్న అంటుండు, ఒక 2-3 రోజుల నుంచి వస్తారు ఇక్కడ మొత్తం చెక్ చేసుకుని చెట్లకు మందేస్తా అని ఇట్లా ఎంక్వైరీ గురించి వస్తున్నాను. ఈ పక్కింట కూడా మన 3 days బ్యాక్ ఒక అతను వచ్చిండే. మేము పట్టుకుందామని పోతే ఆయన ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది పక్కన, ఆ గుడి కార్ సాటు దాచుకుంటూ మేము వెళ్ళేసరికి అక్కడి నుంచి వెనక సైడ్ నుంచి గోడ దూకి వెళ్ళిపోయిండు. మీరు చెప్పండి, అంటే ముఖ్యంగా ఈ దొంగతనానికి సంబంధించి వెండి మొత్తం కూడా పోయిందని చెప్పేసి అంటున్నారు. ఆ వెండిలో ఏమేమి పోయినాయి, అంటే ఆ వెండికి సంబంధించి ఎలా పోయినాయి అని అంటే ఏం చెప్తారు? 20 తులాల పట్టీలు పోయినాయి. లక్ష్మీదేవి కలశంది 15 తులాలు, ఏనుగు బొమ్మ 2 ఆవులు అవి ఒక 5 తులాలు ఉంటాయి. మా పెద్ద బాబుది నడుము పట్టిది 5 తులాలు ఉంటది. ఒక చేను తులంన్నర. చిన్నపిల్లలు ఉగ్గు తినిపించేది అది ఒక 5 తులాలు ఉంటది. బౌలు, గ్లాసు, స్పూను. 4,000 క్యాష్ పోయింది. 2 grams గోల్డ్ పోయింది. పిల్లల రింగులు అవి కూడా చిన్నవి డబ్బాలు, బంగారం ఆ డబ్బాలు అక్కడ వేసేది చూడండి. వెండో ఆ బ్యాగ్ లో ఉండే. మరి మీరు మామూలుగా ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ? మేము ఇక్కడ 6 years 6-7 అవుతుంది. మరి ఆ టైంలో ఎప్పుడైనా దొంగతనాలు జరగడం కానీ అలాంటిది ఏమైనా ఉండేనా? అంటే ఆ టైంలో ఏమైనా జరిగాయా? ఇంతకుముందు అయితే ఏం జరగలేదు దొంగతనాలు. మామూలుగా ఇక్కడ కింది కాలనీలో ఒక బైక్ ఎత్తుకపోయారు అంతే. ఇంతకుముందు అయితే ఏం జరగలేదు. ఈ మధ్యనే డౌట్గా ఉంది. అందరు ఊర్లో పోయింది చూసారు కదా, నైట్ పడిపోయారు. మీకు ఎప్పుడు కూడా అనుమానం కలిగినట్టు కానీ ఎప్పుడు ఏం కలగలేదు? అయితే
ఏం కలగలేదన్న, ఇక్కడ అందరి ఓనర్సే కదా ఉండేది, ఏం అట్లా కమర్షియల్. పోలీసులు ఏం చెప్తున్నారు చివరిగా? పోలీసులే వెతికి పెడతాం, ఏం భయపడకండి అని చెప్తున్నారు. ఓకే ఓకే. సో మొత్తానికైతే ఘటనకు సంబంధించి అయితే ప్రజెంట్ క్లూస్ టీమ్ కూడా ఆధారాలు సేకరించిందని చెప్పాలి. వీళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం 50 తులాల వరకు కూడా వెండిని దొంగలించారని చెప్పేసి, అదేవిధంగా 2 గ్రాముల వరకు ఉన్నటువంటి బంగారాన్ని కూడా దొంగలించినట్టుగా అయితే ఇక్కడున్న ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే భారీ చోరీ జరిగిందనే చెప్పాలి. అంటే ముఖ్యంగా ఈ చోరీకి సంబంధించి ప్రజెంట్ 8 ఇళ్లలో అయితే చోరీ జరిగింది. 30 తులాల వరకు కూడా బంగారం దొంగతనం చేశారని చెప్పేసి, 2 కిలోల వరకు కూడా వెండి దొంగలించారన్నట్టుగా కూడా ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా అధికారులు గుర్తించారు. టెక్నికల్ ఎవిడెన్స్ తోటి సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే ప్రజెంట్ దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, చెంగిచర్ల నుంచి.